ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణం పరిశుభ్రతగా ఉంటుందని, ప్రజలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని ఎస్వీఎల్ఆర్ గార్డెన్స్ లో 1, 2, 36 వార్డుల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్ పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిళ్ల వాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు మంజూరైన ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఆర్టీసీ బస్సులు ఇచ్చిన ప్రభుత్వం, అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు కానీ ఆ మార్పుని మన ఇల్లే ఒక పునాదిగా మన ఇంట్లో నుండే మొదలు పెడదాం. మన ఇంటి చెత్త చెట్లని నాటుదాం, ప్రకృతి వనరుల్ని ప్రతి కాలంలో ప్రతి సంధి కూడా ఇంకేటప్పుడు గారికి, కోరేజయ్య గారికి, చెట్టే గంగాధర్ గారికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ గారిని మాట్లాడుతున్నారు. కూడా ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. అలవాటు వల్ల జీవితం నాశనం చేసుకుంటున్నారు. గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రాజాగౌడ్ సార్కి, గౌరవ చైర్పర్సన్ మేడం, గౌరవ కౌన్సిలర్లకి, ఇక్కడికి విచ్చేసిన వార్డు సభకు విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ గారికి, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల వచ్చేసినటువంటి మన జగిత్యాల ఎమ్మెల్యే సార్కి, మున్సిపల్ చైర్మన్గా మనకు ఫస్ట్ వచ్చేసి అలైవ్ అనే ప్రోగ్రామ్. ఇది వరకు మేము చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినాం మన జగిత్యాలలో. ఇదేంటంటే మన రోడ్డు భద్రత గురించి మనం ఎప్పుడైతే మన వెహికల్ తీసుకున్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కానీ అది మీ నుండి మొదలవ్వాలి. సో మీరందరూ కూడా మీ పిల్లల్ని ఒక కన్నేసి ఉంచాలి, జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు రాబోయే వర్షం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదున్నా కూడా మా పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేయాలి. ముఖ్యంగా 6 నుంచి 7 అంశాలపైన చర్చ జరుగుతుంది. ఒకటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇందాక మీరు చూసినటువంటి ఆ వేస్ట్, లెగసీ వేస్ట్ ఏదైతే మన దగ్గర ఉందో దాని యొక్క ట్రీట్మెంట్, అంటే తడి చెత్త, పొడి చెత్త మీరు ఇంట్లో ఇంతకుముందు మనకి 2016 గైడ్లైన్స్ ప్రకారం అది మ్యాండేటరీ లేదు, కానీ ఇప్పుడు 2026 సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనేది ఉంది. దేశంలో అత్యుత్తమైన కోర్ట్ అది ఆదేశాల మేరకు 4 టైప్స్ ఆఫ్ వేస్ట్ అనేది మనం సెగ్రిగేట్ చేస్తున్నాము. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వేస్ట్, ఇంకా హజార్డస్ వేస్ట్. ఇది చెత్త బండ్లు వచ్చినప్పుడు మీరు 100% వేరు చేసి ఇవ్వాలనేది ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా వర్షాలు పడే ముందు మనము మీ వార్డులలో కానీ ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ ఉన్నా దానికి తగిన చర్యలు అవి కూడా ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. మనం సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయరాదు. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళకు కూడా మీరే చెప్పాలి, మీ భర్తలకు, మీ పిల్లలకు కూడా మీరు చెప్పాలి. హెల్మెట్ లేదు అసలు వాళ్ళకు బైక్ ఇవ్వద్దు. బైక్ కానీ 4 వీలర్ ఉంటే కార్లో కానీ అట్లా బయటకు వస్తే ఖచ్చితంగా సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవాలి. ఇవన్నీ మీ వల్లనే సాధ్యమవుతాయి. ఇంట్లో మీరు ఉంటారు కాబట్టి మహిళలు మీరే చెప్పాలి మీ భర్తలకు, అసలు బయట పంపించద్దు పెట్టుకోకపోతే. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనకున్న ముఖ్యమైన అతిపెద్ద క్రైమ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అంతా ఫోన్లలోనే జరుగుతుంది. సైబర్ క్రైమ్ అని వినే ఉంటారు అందరూ. ఇదేంటంటే మనకు ఒక తెలియని నంబర్ ద్వారా ఏదైనా మెసేజెస్ వచ్చినా కానీ, ఏదైనా లింక్ వచ్చినా కానీ దాన్ని తెలియకుండా మనం ఓపెన్ చేస్తాం. అది ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. మన ప్రమేయం లేకుండానే మనీ కట్ అవుతాయి మన అకౌంట్లో నుండి. అట్లా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి తెలియని లింక్ వచ్చినా కూడా అది ఓపెన్ చేయొద్దు. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ వార్డు సభ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ప్రజల వద్దకే పాలన అనే ఉద్దేశంతో ఇక్కడ మీ సమస్యలను తెలుసుకొని పరిష్కారం దిశగా ముందుకు సాగడం జరుగుతుంది. ఇంతకుముందు మన వీడియోలో చూపించినట్టు చెత్తను ఇళ్లలోనే వేరు చేయడం ద్వారా డంపింగ్ యార్డ్ దగ్గర
సమస్య తగ్గుతుంది. ఇంకా వర్షాకాలం ముందస్తు చర్యల్లో భాగంగా మన మున్సిపల్ నుంచి డ్రైనేజీలు కానివ్వండి, దోమల మందులు నివారణ చర్యలు, చెట్లు నాటడం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మీరు కూడా రానున్నది వర్షాకాలం కాబట్టి మీరందరూ మీ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోండి. ఇండ్లలో చెత్తను పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంకా ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా, దోమల మందు కొట్టడం ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా రాబోయే వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నివారించుకోవచ్చు. ఈ సందర్భంగా మన మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతుంది. అందులో భాగంగా ఈరోజు చీరల పంపిణీ ఇందిరమ్మ చీరల పంచే కార్యక్రమం కూడా ఉన్నందున మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 6వ తారీఖు నుంచి జూన్ 12 వరకు మనకు విద్య, తర్వాత వైద్యము, ఉమెన్కి సంబంధించినటువంటి యూత్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి ఇలా 10 రకాలైనటువంటి థీమ్స్ తోటి ఒక్కొక్క థీమ్కి సంబంధించి ఒక వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు అటు అభివృద్ధితో పాటు ఆరోగ్యకరంగా ఉండడానికి విద్యార్థులు, మహిళలు, రైతులు, యువత అందరికీ కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి మనకి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మనం లాస్ట్ మండే నుంచి ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి వారోత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మనకి ఈ వార్డు సభలు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఒక 4-5 అంశాల మీద ఈ వార్డు సభలు నిర్వహించమని గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల క్రమము ముఖ్యంగా మీకు అవేర్నెస్ కల్పించడానికి, అందులో ఒకటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది సరైనటువంటిది ఈ నెల 25వ తారీఖు నుంచి నిర్వహించడం జరుగుతుంది. అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మన రాష్ట్రంలో ఈ ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి సవరణ కార్యక్రమం ఏదైతే ఉందో అది జరుగుతుంది. సో మీ ఇంటికి, ప్రతి ఇంటికి కూడా బూత్ లెవెల్ ఆఫీసర్ వస్తారు. వచ్చినప్పుడు మీ ఇంట్లో 18 సంవత్సరాల వయసు నిండినటువంటి యువకులు ఎవరైనా ఉంటే వాళ్ళని కొత్తగా ఓటుగా నమోదు చేయాలి. ఎవరైనా దురదృష్టవశాత్తు ఇంట్లో వ్యక్తి కాలం చేస్తే వాళ్ళకి సంబంధించిన ఓట్లు ఉంటే వాటిని తీసేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంతకుముందుకు మనకు సిటీలో కిరాయికి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మనం రెంట్కుండి వేరే ప్లేస్కి వెళ్తే మనకి ఫామ్ 8 అని ఉంటుంది BLO దగ్గర, ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ వార్డుకి మన ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ విధంగా కొత్త ఓట్ల నమోదు, చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు తొలగించడము, ఒకవేళ వేరే దగ్గరికి వెళ్ళి నివసిస్తే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. కానీ దాదాపు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఒక నెల రోజుల పాటు BLOs మనకి మన ఇంటింటికి వస్తారు. సో ఆ విషయంలో ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఓటర్ లిస్ట్ని అప్డేట్ చేసుకోవడానికి మీ వంతు సహకరించాల్సిందిగా కోరుచున్నాం. చాలా విషయాలు చాలా స్పష్టంగా, నిదానంగా అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు. ఇక చాలా మటుకు చెప్పాలంటే చెప్పిన వాటికి కొద్దిగా అటు ఇటు తిప్పి చెప్పాలి, మొత్తం చెప్పేసి సార్ మంచిదే. మరి ఏది ఏమైనా కానీ కొన్ని విషయాలు మనం తప్పకుండా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఈ సందర్భంలో ఈ వార్డు సభకు మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా నేను వస్తా అని చెప్పి మరి వచ్చిన మొన్న కూడా 5 ఫంక్షన్ హాళ్లలో ఇట్లనే ఒక 20 వార్డులను కలిపి ఒక్కొక్క దగ్గర 3-4 కలిపి వెళ్ళడం జరిగింది. చాలా చోట్లల్లో ఎమ్మెల్యేలు వెళ్తలేరో నాకు తెలియదు, కానీ చాలా మటుకు వెళ్తలేరనే తెలిసింది. కానీ నేను రావాలనే వచ్చిన, ఎందుకంటే ఎలక్షన్లో అప్పుడు వస్తుంటాం పోతుంటాం, మీకు వాడగట్టుకు ఏదైనా మంచి కార్యక్రమాలు అంటే వస్తుంటాం. మొన్నటి ఇందిరామీలు అంటే వచ్చిన పెళ్ళి వస్తాం, మనం మా కోర చచ్చిపోయినా అట్లా నేను ఎప్పుడు మీకు కనబడుతూనే ఉంటాం. కానీ ఈ సందర్భం ఒక ప్రత్యేకమైన సందర్భం, ఇది ఒక బాధ్యత గుర్తు చేసే సందర్భం. వార్డు సభ అనేది ఒక సమిష్టిగా మనం ఉండి అసలు మన సమస్యలు పరిష్కరించుకోవడం ఎట్లా, ప్రతిదీ కూడా ప్రభుత్వం దిక్కు చూడదు. ప్రభుత్వం చేసేటి ఎట్లనే చేస్తుంటాయి. ఇవాళ మీరు గెలిపించారు, ప్రభుత్వం వచ్చింది, మరి ప్రభుత్వ పక్షాన మన జగిత్యాలకు కొన్ని పనులు చేసినాం, ఇంకా చేయాల్సి ఉంది. ఉదాహరణకు ఇప్పుడు కరువు వస్తున్నది, నీళ్లు కాపాడాలని. మరి నీళ్లు ఈ ఫస్ట్ వార్డు కావచ్చు, 2వ వార్డు కావచ్చు, చివరికి నీళ్ళందరి సమస్య. అంతకుముందు కూడా
మన శంకులపల్లి ఏరియాకు అటు కిందికి కూడా నీళ్లు లేకుండే. ఇదే మన కాలేజీలో ఒక ట్యాంక్ కట్టి నీళ్ళు ఇచ్చినాం. జనాభా పెరుగుతూ ఉంది, ఇంకా పెరుగుతూ ఉంది. మీరు ఒకసారి కాలేజీలోకి పోయి చూడండి, అతిపెద్ద ట్యాంక్ 4 లక్షల లీటర్ల ట్యాంక్ కడుతున్నాం. 4 లక్షల లీటర్లు చాలా పెద్ద ట్యాంక్. అట్లా మన అమ్మాయిల కోసం కాలేజీ బ్రహ్మాండంగా 5 కోట్లతో కట్టుకుంటున్నాం. దవాఖాన కొత్త బస్ స్టాండ్ దగ్గర అద్భుతంగా చేసుకున్నాం. పాత బస్ స్టాండ్ దవాఖాన కాలు పెడతాం జాగుండపో, ఇప్పుడు ఇలా కుల్లా అయిపోయింది. అంటే మీకోసం ఒక్కటొక్కటి ప్రభుత్వం విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, నీళ్ళ కోసం కావచ్చు, కరెంటు కోసం కావచ్చు చేస్తాం. కానీ మన బాధ్యతగా ఇవాళ నీళ్ళను మనం ఎక్కువ వేస్ట్ చేయకుండా చూసుకోవాలి. రోగాలు రావద్దంటే ఎక్కడ పరిశుభ్రత ఉంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది. మరి ఇవాళ పరిశుభ్రత ఎక్కడ ఎక్కువ దెబ్బతింటున్నది అంటే ఎక్కడ ప్లాస్టిక్ ఉంటే అక్కడ ఎక్కువ దెబ్బతింటుంది. ఇవాళ నిన్న ఒక్క వాన పడ్డది హైదరాబాద్ మునిగిందన్నంత పని అయింది. దానికి కారణం ఏంటంటే ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇవి వేసేసరికి మోర్లలో నీళ్లు పోక ఎక్కడికక్కడ జమ అవుతూ ఉన్నాయి. మరి దాంతో పాటుగా ఇవన్నీ మనం వేసినప్పుడు గుట్టలు వేరకపోతా ఉన్నాయి. ఇంతకుముందు ఆడ ఎందుకు కూర్చున్నామంటే మీతో పాటు నేను చూస్తే మీరు కూడా ఆడ చూస్తారు, లేకపోతే మీరు ఎటో చిత్తం పెడతారు. మన ఇంటి చెత్త అంతా తీసుకపోయి ఆడికి పోతే ఉంటుందా? మీ ఇంటి ముందర చెత్త ఇంటి పక్కల పోతే వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పరు. ఒకటే మంచిగా బాగా మన ఇంట్లో చెత్త పక్కల ఇంట్లో ఎత్తే ఒప్పుకుంటారా? అసోంటిది మనం 30,000 ఇండ్ల చెత్త తీసుకపోయి ఆడ 5,000 ఇండ్ల కాడ ఎత్తే వాళ్ళు రానిస్తారా? రేపో ఎల్లుండి అడ్డం తిరిగితే మన పరిస్థితి ఏంది? ఈ ఆటో ఏడుకోవాలి, ఏడికి రావాలి. ఆల్రెడీ ఆపుతున్నారు, ఇప్పటికే మొదలైంది. అందుకని ఈ కార్యక్రమం పెట్టిన. మొన్న కూడా అన్ని ఫంక్షన్లు చెప్పాం. మీరందరూ కూడా మా ఆడబిడ్డలు, అవగాహన ఉన్నవాళ్ళు, వేదిక మీద మా వార్డ్ ఆఫీసర్లు ఉన్నారు, మా ఆర్పి చెల్లెళ్ళు ఉన్నారు. ఈ వార్డ్ ఆఫీసర్లు ఎప్పుడు మీ వార్డులలోనే ఉంటారు. మా ఆర్పి చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు దయచేసి సహకరించండి. మీరు సహకరిస్తేనే మన జగిత్యాల బాగుంటుంది. సార్ ఇక్కడ అక్కిపల్లి లావణ్య. ఓకే సార్. చంద్రకళ సెకండ్ వార్డ్ ఆఫీసర్, వార్డ్ ఆఫీసర్, ఆర్పీలు సార్ ఇక్కడ కనబడదా? అరే రావా, వస్తాడమ్మా. కనబడదా? ఇద్దరు దగ్గర నెక్స్ట్ అందరికీ అన్ని వార్డులకి కౌంటర్లు పెట్టి అందరికీ ఇక్కడ చీరలు